యాక్చువల్లీ నేను మిమ్మల్ని నియర్లీ 2 మంత్స్ నుంచి ఫాలో అవుతున్నాను సార్. యాక్చువల్లీ దానికి ముందు నేను ఎథిస్ట్‌నే అండి. అంటే నేను దేవుడిని నమ్మేవాడిని. కాకపోతే అంటే దేవుడనే ఒక పవర్ అనేది నిజంగానే ఉంటది. ఇట్లా చేస్తదని నమ్మకపోయేవాడిని. కాకపోతే రామాయణం, మహాభారతం అనేది, భగవద్గీత అనేది మనకు ఆహ్, మన పెద్దోళ్ళు రాసిర్రు. వాటిని నమ్మేవాళ్ళం మనం. దాన్ని నమ్మడంలో తప్పేం లేదు. దానివల్ల మంచి జరుగుతుంది అని నేను నమ్మేవాడినండి. కానీ ఆఫ్టర్ ఫాలోయింగ్ యువర్ వీడియోస్ నేను అది ఇంత నిజమైన బుక్స్ అని అనిపించిందండి లిటరల్లీ. నన్ను ఆ దిశగా ఎన్లైట్ చేసినందుకు ముందుగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అండ్ నాకు ఫ్యూ మోర్ డౌట్స్ ఉన్నాయండి రిగార్డింగ్ వేదాస్ అండ్ సమ్ మన హిస్టరీ గురించి. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను అడగొచ్చా అండి? చెప్పండి సార్. నాకు తెలిస్తే చెప్తాను, బికాస్ ఐఎమ్ స్టిల్ స్టడీయింగ్ ది వేదాస్. బట్ నాకు తెలిస్తే చెప్తాను సార్. అండి. మీకు తెలిసే ఉంటుంది యాక్చువల్లీ. ఇది మన 9th క్లాస్ లో నేను వైశేషిక సూత్ర అని నా ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ లో కొంచెం చదివానండి దాని గురించి. అండ్ ఇన్ మై 6th క్లాస్ ఆర్ సంథింగ్ ఆచార్య నాగార్జున అనే సమ్ పర్సన్ గురించి చదివాను. వేర్ హీ ఇన్వెంటెడ్ సమ్ లిక్విడ్ బై విచ్ వీ కెన్ కన్వర్ట్ ఎనీ మెటీరియల్ ఇంటూ గోల్డ్ అండి. దాని గురించి మీ కామెంట్స్ ఉందండి. టోటల్ బోగస్ అండి. ఇదేంటి, పీపుల్ హూ డోంట్ నో హౌ గోల్డ్ ఇస్ ఫార్మ్డ్, టోటల్ బోగస్ అండి. దట్ డజంట్ హ్యాపెన్. ఓకే, గోల్డ్ అనేది చెప్పండి. గోల్డ్ ఇస్ అన్ ఎక్స్ట్రీమ్లీ, అంటే అట్లీస్ట్ దీని ప్రకారం, మన పీరియాడిక్ టేబుల్ ప్రకారం ఇట్ కమ్స్ అండర్ హెవీ ఎలిమెంట్. హెవీ ఎలిమెంట్స్ అనేవి ఓన్లీ ఎక్స్ప్లోజివ్ స్టార్స్ మధ్యలో ఉన్నప్పుడే తప్ప యూ కెన్ నెవర్ డూ ఎనీథింగ్ కాల్డ్, ఎటువంటి కెమికల్ రియాక్షన్ చేసి, గోల్డ్ ఇస్ నాట్ అ కాంపౌండ్ అండి, ఇట్స్ అన్ ఎలిమెంట్ కదా. వీళ్ళకి లేదు. అండ్ యూ కాంట్ బ్లేమ్ దోస్ ఓల్డ్ పీపుల్. ఓకే, నాగార్జున గానీ లేకపోతే ఇంకే ఆచార్య గానీ, వాట్ ఎవర్, ఇట్ డజంట్ ఈవెన్ మ్యాటర్ వేర్ దే బిలాంగ్ ఆర్ విచ్ రిలీజన్ ఆర్ విచ్ ప్లేస్ దే బిలాంగ్. అట్ దట్ పాయింట్, అప్పటి కాలంలో మూలకాలకి, అంటే ఎలిమెంట్స్ కి, మాలిక్యూల్స్ కి లేదా ఈ మినరల్స్ కి పెద్ద తేడా తెలిసేది కాదండి. ఓకే, సో కాబట్టి అవి ఇవి కలిపితే ఇది వస్తుంది అని అనుకోవడంలో వాళ్ళ తప్పేం లేదు. కానీ ఇప్పుడు వాటిని పట్టుకుని ఒకప్పుడు ఉండేదంటే తెలుసా అని అనుకోవడం, దట్ ఈస్ స్టూపిడిటీ అండి. బికాస్ వీ నో ఎగ్జాక్ట్లీ నౌ హౌ గోల్డ్ క్యాన్ బి ఫార్మ్డ్. దాని అటామిక్ నంబర్ చూస్తే ఆ నంబర్ రావాలి, అన్ని ప్రోటాన్స్ ని న్యూట్రాన్స్ ని కలిపి ఒక న్యూక్లియస్ లో పెట్టాలి అంటే ఇట్ నీడ్స్ ట్రెమెండస్ అమౌంట్స్ ఆఫ్ ఎనర్జీ, అండ్ యూ కెన్ నెవర్ గెట్ దట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఆన్ ఎర్త్. సో దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో వే ఇన్ హెల్. ఇంకోటి, ఈ పర్టికులర్ దీన్ని ఏమంటారు, ఆల్కెమీ అంటారండి. ఈ ఆల్కెమీ అనేది గోల్డ్ కోసం, గోల్డ్ తయారు చేయడానికి అనేది ప్రపంచం అంతా ట్రయల్స్ జరిగాయి. మనోళ్ళు ఏం కొత్త కాదు, మనోళ్ళు ఫస్ట్ కాదు, లాస్ట్ కాదండి. ఓకే, ఈ ఆల్కెమీ హ్యాస్ బిన్, ఈ గోల్డ్ మీద ఉన్న పిచ్చికి, గోల్డ్ కి ఒక 2 పర్టికులర్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయండి. మాల్యబిలిటీ అండ్ డక్టిలిటీ అని 2 ఉంటాయి. ఓకే, ద హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఈ గోల్డ్ కి మాత్రమే ఉంది ఈ 2 ప్రాపర్టీస్ హైయెస్ట్ అనమాట. ప్లాటినం కి, సిల్వర్ కి కూడా ఉన్నాయి కానీ, బట్ గోల్డ్ ఇస్ ఆల్సో బ్యూటిఫుల్ మెటల్ కదా. సో ఆటోమేటిక్లీ ఇట్ బికమ్ ది ఆర్నమెంటల్, అండ్ బికాస్ ఆఫ్ ఇట్స్ రేరిటీ, అది రేర్ గా దొరకటం వల్ల దాని యొక్క డిమాండ్ కూడా విపరీతంగా ఉంది. సో ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే అడ్డమైన మెటల్స్ ని తీసుకుని ఏదో విధంగా అది కలిపి ఇది కలిపి బంగారం తయారు చేయగలం అని అనుకున్నారు. అక్కడి నుంచి, ఆ థాట్ ప్రాసెస్ నుంచి వచ్చింది ఈ ఆల్కెమీ అనే కాన్సెప్ట్. ఇట్ వాస్ నెవర్ ట్రూ. విషయం ఏంటంటే పెద్ద వాళ్ళే బిలీవ్ చేస్తారండి. మన దగ్గర వేమన ఉన్నాడు చూసారా, వేమన శతకం రాసిన వేమన. సగం జీవితం ఈ ఆల్కెమీ మీద టైం పాస్ చేసి, వేస్ట్ చేసి పాడు చేసుకున్నాడు. ఇంకొకటి మన న్యూటన్ ఉన్నాడు చూసారా, ఐజాక్ న్యూటన్. అతను కూడా బిలీవ్ చేశాడు. ఎందుకంటే అప్పటికి కూడా ఆ కాన్సెప్ట్ రాలేదు. ఎలిమెంట్స్ కి ఈ దాని ఏమంటారు, మినరల్స్, మెటీరియల్స్ రెండిటికి ఉన్న డిఫరెన్స్ అప్పటికి కూడా తెలియదు. సో హీ ఆల్సో థింకింగ్ దట్ కొన్ని అవి ఇవి కలిపితే గోల్డ్ తయారవుద్ది అని, రైట్. సో వన్స్ స్లోగా 18th 19th సెంచరీ వచ్చిన తర్వాత దెన్ స్టార్టెడ్. బట్ ఈ వేదాస్ లో మీరు కనుక చూస్తే, వేదాస్ కూడా కదా, ఈవెన్ పురాణాల్లో, గరుడ పురాణం జరుగుతుంది, అందులో కూడా ఒక చోట రాసి ఉంటుంది హౌ టు మేక్ గోల్డ్ అని. ఓకే, చిరాకు వస్తుంది అనమాట వాళ్ళు చెప్పేది ఏంటంటే, అరే హౌ డిడ్ దే ఈవెన్ రైట్ దట్ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్ అనిపిస్తుంది. బట్ దే డిడ్. అండి, మరి నాకు అర్థం కాని విషయం ఇది ఒకటండి. ఇది పక్కా బోగస్ అని నాకు తెలుసు, రాసే వాళ్ళకి కూడా తెలుసు అండి. కానీ ఇది ఒక సైన్స్ బుక్ లో పెట్టడం అవసరం అంటారండి? వాళ్ళకి తెలివి ఉందంటారా కొద్దిగా? అస్సలు లేదండి. మీరు మతాన్ని ప్రమోట్ చేసుకొని మన రాజ్యాంగం పక్కా చెప్పిందండి, అది దానికి వేరే ప్లేస్ ఉంది కదండి. పర్టికులర్లీ ఒక టెక్స్ట్ బుక్, అందులో ఒక ఫిజిక్స్ టెక్స్ట్ బుక్, అందులో సైన్స్ కి సంబంధించిన బుక్ లో పెట్టాలా?
మీకు గరుడ పురాణం చూపిస్తాను ఇప్పుడు. ఓకే. ఓకే. జూమ్ చేసి ఇది చూడండి. ఈ 11th శ్లోకం అనమాట. అంటే ఆచార ఖండంలో చాప్టర్ నంబర్ 184 గరుడ మహాపురాణం. ఓకే. సంస్కృతం ఓకే. తెలిసిన వాళ్ళు దీన్ని స్పష్టంగా చదువుకోవచ్చు. ఇది చూడండి. కాపర్ బర్nt ఇన్ కాంబినేషన్ విత్ హనీ, క్లారిఫైడ్ బటర్, ట్రియకల్ అండ్ ఎక్స్ప్రెస్డ్ జ్యూస్ ఆఫ్ కారావెల్లా is soon converted into silver. Silver తయారు చేసే మెకానిజం. ఓకే. నౌ హియర్ మీ డిస్క్రైబ్ ద మెథడ్ ఆఫ్ కన్వర్టింగ్ అ బేస్ మెటల్ ఇంటూ గోల్డ్ చెప్తాడంట. ఒక పలం వెయిట్ ఉన్న లెడ్ సీసం, ఓకే, బర్nt ఇన్ కాంబినేషన్ విత్ పలం వెయిట్ ఆఫ్ yellow దతోరా ఫ్లవర్. దతోరా ఫ్లవర్ ని ఏంటి లెడ్ తో కలిపి కాల్చితే అండ్ ట్విగ్స్ ఆఫ్ లంగాలిక ఈజ్ ఈజీలీ కన్వర్టెడ్ ఇంటూ ప్యూర్ గోల్డ్. ఇది వాళ్ళు తయారు చేసింది అది. సో ఇదన్నమాట వాళ్ళ తెలివితేటలు అంటే ఇలా ఉంటాయండి. ఐ డోంట్ బ్లేమ్ దీస్ ఓల్డ్ పీపుల్ బికాస్ వాళ్ళకి తెలిసిన టైంలో ఇలా అడ్డమైన అన్ని తయారు చేసుకుని బంగారం తయారు చేసుకుంటే గొప్పది అని అనుకునేవాళ్ళు అండి. ఓకే. యాక్చువల్లీ మీరు చెప్తున్నప్పుడు కూడా చెప్తున్నప్పుడు అంటే దీన్ని చూపించక ముందు కూడా నాకేమనిపించింది అంటే నాకు తెలిసి ర్యాండమ్ గా కొన్ని మెటల్స్ మిక్స్ చేసేవాళ్ళు, దానివల్ల దానికి గోల్డ్ కలర్ వచ్చేది, దానివల్ల వీళ్ళు నేను గోల్డ్ తయారు చేశారు అని అనుకున్నారని నేను అనుకున్నాను. మీరు దానికంటే వర్స్ట్ గా ప్రూవ్ చేశారండి దాన్ని. ఎగ్జాక్ట్లీ. ఇంకోటి ఎలాగో ఈ పేజ్ ఓపెన్ చేశాను కాబట్టి ఈ గరుడ మహాపురాణంలో ఇంకొక దరిద్రం చూపిస్తాను చూడండి. ఇదే ఇక్కడ ఈ పాత దాంట్లోది 183లో ఉన్నది ఈ 15th శ్లోకంలో ఇదేదో ఒక 2 రకాల వస్తువులు చెప్తున్నాడండి, ఔడంబర అండ్ ధాతకి. ఓకే, మేబీ ఇదేమో ఏ పసర్లో లేకపోతే ఏవో అయ్యి ఉంటాయి. పౌండ్ దెమ్ టుగెదర్, reduce this pulverized compound to the consistency of a paste with the addition of sesame oil. By plastering their own reproductive organs with this paste, a man and woman became extremely enamored of each other. సో అడ్డమైన పసర్లో ఆయిల్తో పిసికి ఎక్కడెక్కడ రాసుకోమని చెప్తున్నాడు చూడండి. అడ్డమైన చోట్ల రాసుకుంటే వాళ్ళకి ఏవో ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ పెరిగిపోతుంటండి. ఇట్లా దిక్కుమాలిన పిచ్చ పసర్లు పిచ్చ అవన్నీ చేస్తే నాశనం అయిపోవటం ఖాయం అన్నమాట. ఇది వీళ్ళ గరుడ మహాపురాణంలో రాసుకున్నది ఇదన్నమాట. ఓకే. అండ్ సీ దిస్, ఇది 1120, చాలా పెద్ద పురాణం ఇది, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వన్స్. బ్రహ్మ వైవర్త పురాణం తర్వాత ఇదే పెద్దది అనుకుంటున్నాను నేను. ఐ హావ్ టు సీ ది అదర్స్, బట్ ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ది ఎగ్జాంపుల్ అండి. సో ఇలా ఉంటాయి అనమాట వీళ్ళ తెలివితేటలు. సో పాయింట్ ఏంటంటే గోల్డెన్ తయారు చేయటం అంటే ఏంటో వీళ్ళకి తెలియదు కదండి, బికాస్ దే డోంట్ నో ది ఎలిమెంట్స్ చేయటం తెలీదు. దే డోంట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ ఎలిమెంటల్ మెటీరియల్స్ అండ్ మాలిక్యూల్స్ ఆర్ మినరల్స్. ఓకేనండి, అర్థమైందండి. ఇంకొకటి అండి, ఇప్పుడు మన వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటారు కదండి, నలంద యూనివర్సిటీ, తక్షశిల యూనివర్సిటీ అదని చెప్పి, అక్కడ ఏం నేర్పించేవారండి అసలుకి? నలంద, తక్షశిల వాటిలో ఏం నేర్పించారు? ఐ థింక్ ఐ ఆన్సర్డ్ ద ప్రీవియస్ కాలర్, ఐ టెల్ యూ అగైన్. అప్పట్లో ఏం జ్ఞానం ఉండేదో, వాట్ ఎవర్ దే థింక్ ఇట్ ఈస్ అన్ అడ్వాన్స్డ్ నాలెడ్జ్ ఆర్ అట్లీస్ట్ మీడియోకర్ నాలెడ్జ్, వాట్ ఎవర్ అప్పట్లో ఏముండేదో అవే నేర్చుకునేవాళ్ళండి. ఓకే. ఫిలాసఫీ యూస్ టు బి అ బిగ్గెస్ట్ వన్. ఎందుకంటే అట్లీస్ట్ ఇప్పుడు తగలబడిపోయినాయి కాబట్టి అందులో ఏం నేర్పించేవాళ్ళు అంటే మనకు తెలియదు. ఓకే. బట్ ఇఫ్ దేర్ వర్ అడ్వాన్స్మెంట్స్ ఆఫ్ సైన్స్, ఆ నలంద నుంచి బయటకు వచ్చిన స్టూడెంట్స్ దేశాల నుంచి వచ్చారు, మన దేశంలో ఉన్న చాలా ప్రాంతాల నుంచి వచ్చి ఉంటారు కదా, వాళ్ళు చదువుకుని బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారు అనేది చూడాలండి. ఓకే. నలంద విశ్వవిద్యాలయం అనేది సుమారుగా 700 నుంచి 800 సంవత్సరాలు ఎగ్జిస్టెన్స్లో ఉందండి. ఓకే. అట్లీస్ట్ ది ఓల్డెస్ట్ అండ్ ద న్యూయెస్ట్ ఇవి చూస్తే తెలిసినట్టు సుమారుగా 700 నుంచి 800 సంవత్సరాలు బతికుంది. ఆ తర్వాత ఇట్ హస్ బిన్ డెస్ట్రాయిడ్ బై సమ్ గై who came to burn. There are various theories, I don't want to get into this. Somewhere it got burnt అండి, తగలబడిపోయింది. అది వీడే ఖిల్జీ గాడు వచ్చి చేశాడా లేకపోతే వాడు తగలబెట్టిన తర్వాత మిగతా వాళ్ళు ప్రమోట్ చేశారా, ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ కాంట్రవర్సీ రైట్ నౌ, ఇట్స్ ఫర్ సమ్ అదర్ డే. సో అన్ని సంవత్సరాలు అక్కడ ఉందంటే ఎన్నో తరాల పాటు స్టూడెంట్స్ని చదివించి పంపించింది. ఓకేనా. అక్కడే బతికి చచ్చిపోయేవాళ్ళు కాదు, కానీ దే గో బ్యాక్ టు దేర్ ప్లేసెస్. ఎక్కడి నుంచో చదువుకోవడానికి వస్తారు, అది 7 ఏళ్ళలో 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో ఐ డోంట్ కేర్. ఆఫ్టర్ దాట్ దే గో బ్యాక్ టు దేర్ ప్లేసెస్. ఆ వెళ్ళిపోయిన తర్వాత ఆ నాలెడ్జ్ తోటి వాళ్ళు ఏం చేశారు, ప్రతిదానికి మా నలంద తగలడిపోయింది అని ఏడుస్తారు, కానీ అరే 1000 ఏళ్ల పాటు, సుమారుగా 1000 ఏళ్ల పాటు బతికున్న నలంద విశ్వవిద్యాలయం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ పేరున కనీసం మేము ఫలానా చోటు నుంచి చదువుకున్నాము, మాకు జ్ఞానం వచ్చింది, వాళ్ళు ఎవరన్నా పుస్తకాలు రాశారా? అబ్సల్యూట్లీ నోబడి.
పోనీ చదివిన తర్వాత చదివారనుకో, ఎక్కడో చోట పుస్తకాలు దొరికాయి అనుకోండి, అమ్మ కొంతమంది అక్కడి నుంచి చదువుకొచ్చారు, మా తాతగారు చదువుకొచ్చారని బానే ఉంది, రాశారు. వాట్ డిడ్ దే డూ విత్ దట్ నాలెడ్జ్? హౌ డిడ్ దట్ వాస్ యూస్‌ఫుల్? అంటే నెక్స్ట్ స్టెప్స్ ఏంటి? మన దగ్గర యూనివర్సిటీల్లో ఆర్ట్స్, హ్యుమానిటీస్ చదువుకున్నోళ్ళనుకోండి, దేర్ ఇస్ నథింగ్ మచ్. వాళ్ళు మళ్ళీ పుస్తకాలు రాయటం గాని, లేదా కొత్త థాట్ ప్రాసెస్‌ని తయారు చేయడం గాని, ఫిలాసాఫికల్ థాట్స్‌ని ఎంకరేజ్ చేయడం గాని చేస్తారు. దానివలన సొంత పుస్తకాలు రాసుకోగలుగుతారు. రైట్? ఆఫ్టర్ యూ లెర్న్ ఈస్టర్న్ ఫిలాసఫీ, వెస్టర్న్ ఫిలాసఫీ. వాళ్ళేం చేశారు? 1000 ఏళ్ల పాటు ఉన్న విశ్వవిద్యాలయంలో వాళ్ళు మా నలంద, మా గొప్ప, అందులో అసలు అన్ని రకాల సైన్సెస్ అని ఇంత పెద్ద లిస్ట్ రాస్తారనుకోండి. వాట్సాప్ ఫార్వర్డ్‌లుంటాయి. మెటలర్జీ, ఫిజిక్స్, అడ్వాన్స్డ్ ఫిజిక్స్, కాస్మాలజీ, బొంగు, భోషాణం అని పెద్ద లిస్ట్ రాస్తారనమాట. ఇవన్నీ నేర్పించేవాడు మా నలంద తక్షశిలాల్లో. మీకేం తెలుసు మా సనాతన ధర్మం గురించి అంటారు. చేసి 1000 ఏళ్ల పాటు చదివించిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? వాట్ ఆర్ ద నెక్స్ట్ స్టెప్స్? దాని తర్వాత వచ్చిన థింకర్స్ ఎవరు లేరా? అప్పుడెప్పుడో ఎవడో రాసిన వైశేషిక దర్శనాలు, లేకపోతే రకరకాల స్టోరీస్ అవి అక్కడితో ఎండ్ అయిపోయిందా? మన దగ్గర అట్లా కావట్లేదు కదా. ప్రతి యూనివర్సిటీలో అది అట్లీస్ట్ హ్యుమానిటీస్ కాకుండా ఉన్నది, ఏదో ఒక రీసెర్చ్ పేపర్స్ రాస్తారు, కొత్త పుస్తకాలు రాస్తారు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఒక కొత్త ఏదో ఒకటి పబ్లిష్ చేస్తారు కదా. అప్పట్లో వాళ్ళు ఏం రాసేవాళ్ళు? వాట్ వర్ దే డూయింగ్ ఆఫ్టర్ దే ఫినిష్ దర్ ఎడ్యుకేషన్? ఇది ఎవరు అడిగారండి? ఎవరు అడగలేదు. ప్రతి ఒక్కళ్ళు చెప్పుకోవడానికి డబ్బా కొట్టుకొని చెప్పుకోవడానికి, అబ్బో మా యూనివర్సిటీ వాళ్ళు తగిలేశారు, ఇదేంటి ముస్లిమోడు తగిలేశాడు, తెల్లోళ్ళు నరికేశారు, ఈ సోది కథలు చెప్పుకుంటారు. కానీ వాట్ డిడ్ దే డూ విత్ దట్ ఎడ్యుకేషన్? ఎప్పుడు ఆన్సర్ చెప్పండి దీనికి. ఆస్క్ దెమ్. నెక్స్ట్ టైం ఎవడన్నా పోటుగాడు ఊపుకుంటూ వచ్చినప్పుడు ఆస్క్ దెమ్. 1000 ఏళ్ల పాటు మీ యూనివర్సిటీలో చదువుకుని బయటకు వచ్చిన వాళ్ళు ఏం బీకారు? ఏమి రాయలేదు అంటే దద్దమ్మలు అని అర్థం, దండగా ఎడ్యుకేషన్ అని అర్థం. రైట్? ఇట్స్ సింపుల్ థింగ్ కదా. ఒక యూనివర్సిటీలో 1000 ఏళ్ల నుంచి ఎటువంటి అడ్వాన్స్మెంట్ లేకపోతే ఆ యూనివర్సిటీ ఎందుకండి? ఎవరికి ఉపయోగపడింది అది? ఇప్పటికి కూడా ఆ పాత వాళ్ళు రాసుకున్న పుస్తకాలు, ఆ పాత వాళ్ళు రాసుకున్న థియరీస్ అవే నేర్పించుకుంటా కూర్చుంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ బ్లడీ యూనివర్సిటీ? కొత్త ఆలోచన లేదు, తరాలు మారుతున్నాయి, వాటికి సంబంధించిన కొత్త ప్రాబ్లమ్స్, కొత్త ఇన్వెన్షన్స్, నథింగ్ వాజ్ దేర్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ యూనివర్సిటీ దెన్? మాది అని చెప్పుకొని పరువు తీసుకోవడం ఎందుకు చెప్పండి? బట్ సింప్లీ స్పీకింగ్, అప్పట్లో ఐ థింక్ ఇట్ వాస్ మోర్ ఆఫ్ ఎ ఫిలసాఫికల్ అండ్ థియరటికల్ సబ్జెక్ట్స్. సో పెద్దగా ఏది కొత్త విషయాలు కనిపెట్టాలి అనే దానికంటే కొత్త విషయాలు థింక్ చేసుకుని డిస్కస్ చేసుకోవాలి, ఫిలసాఫికల్ డిస్కషన్స్ వరకే ఉన్నాయని నా అభిప్రాయం. బికాస్ ద హోల్ లైబ్రరీ ఇస్ బర్న్ట్ అవుట్, ఐ హ్యావ్ నో ఐడియా. ఓకే, దిస్ ఇస్ జస్ట్ మై కంజెక్చర్. ఇందాక అడిగిన దానికి మాత్రం ఆన్సర్ ఎవరన్నా చెప్తే వినాలనుందండి. ఓకే, షూర్ సార్, థ్యాంక్ యూ సార్.